ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ఉన్న బాగానే ఉంటుంది. ఎప్పుడు వెహికల్ ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంతే మ్యాక్సిమం. ఇవన్నీ అంటాం కానీ అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశాడు. సుకుమార్ డైరెక్షన్లో సినిమా షార్ట్ ఫిల్మ్ చేశాడు, సామాజిక స్ఫూర్తితో చేసింది. ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. గొంతు పోతుందా ఇంతకంటే ఎక్కడ అరుస్తాను, ఇంకా అరిస్తే తిక్కాను అంటారు. మళ్ళీ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా బాగా అద్భుతమైన సినిమా అది. అట్లాగే ఎన్టీఆర్ గారు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ సోషల్ కాజ్ మీద. అట్లాగే చిరంజీవి గారు చేశారు. సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు, చేయట్లేదు అనేది కాదు. పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద. సో మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు, చేసి తీరాలి కూడా. ఇట్స్ మన డ్యూటీ. మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించే. 1 minute 1 second మనం 1 minute మాట్లాడితే కొంప మునిగేది ఏం లేదు, చేసి తీరాలి. వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు. అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను. సినిమా తీసినప్పుడు కాదు, ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి. సినిమాకి ఎందుకు చేయాలి, చేసుకోండి. ఏ సినిమాకి ఆ సినిమాకి రావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి. నా సినిమా ఒక 4 ఏళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, నేను చేయక్కర్లేదా, నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్. ఎవరు చేసినా ప్రతి మనిషి, ప్రతి ఆర్టిస్టు, మార్కెట్ ఉన్న ఆర్టిస్టు, ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం, మంచి పాయింట్లో అయితే చెయ్యాలి. అనవసరమైనటికి చేయక్కర్లేదు, అవసరమైనటికి చెయ్యాలి. నేను వెళ్ళలేదు కదా, నాకెట్లా వాస్తవం తెలుస్తుంది. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బెస్ట్ మీటింగ్ అన్నారు. అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక పాయింట్ లేదు, వాళ్ళకి ఒక పాయింట్ లేదు. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు, వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు. కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది. ఎవ్వరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే సీఎం గారు మాట్లాడుతూ 8 సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం, మేము రేట్లు పెంచాము మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కానీ మీ నుంచి మాకు రిటర్న్ ఏం లేదు. కాదు, అది కాదు. ఆయన ఏమన్నారంటే నా పోటీ పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు. చెప్తే ఆయన 8 జీవోలు వేసి ఈ 8 జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు. నాకు తెలిసింది ఇది. సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు.